సార్ టికెట్ల విషయంలో జనసేనకు అన్యాయం జరిగిందా అంటే మీరేమంటారు? నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, మ్యాక్సిమం 25 సీట్ల కంటే జనసేనకి ఎక్కువ ఇవ్వరు అని. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇదిగో పవన్ కళ్యాణ్ నీకు ఎందుకు బాధ, ఇండిపెండెంట్కి పోటీ చేయి, 24 కాదు 29, 29 కాదు 39, నీకంటూ నువ్వు ఒక ఎస్టాబ్లిష్గా ఆల్రెడీ 10 సంవత్సరాలు అయింది నువ్వు పెట్టి. నీతో పాటు పెట్టిన ఆయన జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, అంతకుముందు 67 వచ్చినాయి, ఇప్పుడు 151 వచ్చినాయి. ఆయన సమకాలికుడికి నువ్వు, మరి ఆయనేమో ఆ పొజిషన్లో ఉన్నాడు, నువ్వేమో ఈ పొజిషన్లో ఉన్నావు. పైగా జగన్ని దింపేయాలంటావు. ఎట దింపుతావు నువ్వు చెప్పు? రాజశేఖర రెడ్డి గారు ప్యాంట్ కూడా తీసి కొడతానంటాడు. రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి పంచే కట్టుకుంటున్నాడు. ఆయన ప్యాంట్ వేసుకున్నాడా, పంచ వేసుకున్నాడు, పంచ కట్టుకున్నాడా కూడా తెలియదు. చదివిందేమో 10th క్లాసు. సరే, ఇంకా పావలా టికెట్, ముగ్గురు భార్యలు, సంఘటన సమాచారం తీసేయి. ఆ లాంగ్వేజే మహా దరిద్రమైన లాంగ్వేజ్ మాట్లాడతాడు. ఒక నిలుపు ఉండదు, నిదానం ఉండదు, ఆబ్జెక్టివ్ ఉండదు, ఎజెండా ఉండదు, జెండా ఉండదు, ఒక చక్కటి భాష ఉండదు, చుట్టుపక్కల 10 మంది మంచి వాళ్ళు ఉండరు. జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఉండరు, వదులుకుంటారమ్మా చెప్పు? ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మాట్లాడుకుందాం మనం. అంతకంటే ఈయనేమో తెలియగలడా, చదువుకుంది 10th క్లాసు, ఇంటర్మీడియట్లో 4 గ్రూపులతో చేశానంటాడు. ఈయనేమో 4 గ్రూపులతో చేశానంటాడు. ఆ చంద్రబాబు నాయుడు ఏమో మీరు బైపీసీ తీసుకుంటే ఇంజనీర్ అవుతారు, లేదని ఎంపీసీ తీసుకుంటే డాక్టర్ అవుతారు అంటాడు ఆయన. వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ లోకేష్ బాబు వస్తాడు. వీళ్ళందరికంటే కేఏ పాల్ 1000 టైమ్స్ బెటర్ అమ్మా. వీళ్ళకి ఓట్లు వేసేది ఉండదు, సచ్చేది ఉండదు. లాస్ట్ టైం 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల పోతివి, పైకి గ్లాసు పగిలిపోయా. నిన్నమరల దాకా గుర్తు కూడా లేదు, ఇప్పుడేమో మళ్ళీ గుర్తిస్తుంది. లీడర్ అనేటువంటి వాడు ఎట్లా ఉండాలంటే చదువుకున్నవాడే ఉండాలి, సౌమ్య స్వభావుడే ఉండాలి, శత్రువును కూడా మిత్రువుగా మార్చుకునేవాడే ఉండాలి, అందరినీ కలుపుకుపోయేవాడే ఉండాలి, ఖచ్చితమైనటువంటి ఎజెండా ఉండాలి, ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి ఉండాలి, చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ ఈ లక్షణాల్లో ఒక్కటన్నా ఉన్నాయో చెప్పు? ఒక్కసారి నువ్వు భూతత్వం పెట్టి ఎదుగు నీకు కనపడుతుందేమో. భాష చూద్దామంటేనే తంతాను, ఒంగో పెడతాను, ఎముకలు ఇరుస్తానంటాడు, నాలికి పోస్తాను, పేక తెంపుతానంటాడు. భాష. కొన్ని చదువు చూద్దామంటే 10th క్లాసు. నిలుపు నిదానం ఉందా అంటే లేదు. కళ్ళు తాగిన కోతిలా కుప్పిగంతులు వేస్తుంటాడు. జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళేమో వదులుకుంటాడు. నీ ఎజెండా ఏందో చెప్పాయంటే నువ్వెవడు రాని అన్నాడడానికి అంటాడు. పోనీ నీ పాలసీ ఏందో చెప్పాయా బాబు అనేసి అంటే నువ్వెవడు రాని అన్నాడడానికి అంటాడు. మరి వీళ్ళతోటి మరి సీట్లు పంచుకున్నావు కదా బాబు అంటే అది నా ఇష్టము, నువ్వెవడు రాని అన్నాడడానికి అంటాడు. ప్రజలనే అంటాడమ్మా ఆయన. ఓట్లు వేసేది ప్రజలేగా, ప్రజలే అడుగుతున్నారు నువ్వు చెప్పాయా బాబు అంటే నువ్వే అన్నాడడానికి అంటాడేది. ఇంకంతకంటే పిచ్చోడు ఇంకా రెండోవాడు ఉంటాడా? అది చుట్టుపక్కల ఉండే జనాలందరూ కూడా అట్టే ఉంటారు. ఈ చేతికి 5 ఉంగరాలు, ఈ చేతికి 5 ఉంగరాలు పెట్టుకొని మెడలో 2 కేజీలు గొలుసులు వేసుకొని వచ్చి టచ్ చేయి చూస్తాం అంటాడు. టచ్ చేయడానికి ఆయన గులాబీ పువ్వమ్మ నాకు అర్థం కాదు. టచ్ ఎందుకు చేస్తారు చెప్పు? ఆయన్ని అసలే కరోనా వచ్చి జనాలు నానా రోగాలు వచ్చాయి. ఆయనకి ఏ రోగాలు వచ్చినాయి ఏం పోవడం ఎవడికి తెలియదు చెప్పు. ఆయన సారీ టు సే దిస్. అన్నీ నాడు పరిగమైన మాటలు మాడుతుంటాడు. ఈ చంద్రబాబు నాయుడు ఎవరో చూద్దామంటేనేమో ఇది. ఆయనేమో 1950లో పుట్టాడు, స్వతంత్ర యుద్ధంలో పాల్గొన్నాను అంటాడమ్మా. మరీ జనాలు చెవులో క్యాలీఫ్లవర్ పెడితే అట చెప్పు? మరీ అన్యాయం కదా. ఇంకా లోకేష్ బాబు అయితే ఏకంగా అమెరికా పోయి అంటాడు. మీ హడావుడు చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ నిలబడితే అమెరికా ప్రెసిడెంట్ అయిపోతాడు అంటాడు ఆయన. సరే పిచ్చిమాన అడవలే బాబు అంటుంటాడు. కానీ ఏదో వెనక బ్రాహ్మణి ఉండి వెన్నుదట్టి చెప్తుంది కాబట్టి లోకేష్ ఆ మాత్రం ఉన్నాడు. కానీ ఈ యావతి వాడికి ఎప్పుడూ అయిపోయాడు కలిసి. ఆ అమ్మాయి చాలా తెలియగలదు. అందుకనే చూసావా ఎక్కడ అమ్మాయి పాలిటిక్స్లో రావట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఆ అమ్మాయి ఇద్దరు చాలా తెలియగలరు. జూనియర్ ఎన్టీఆర్ని వాడుకొని వదిలేశాడు కదా. చంద్రబాబు నాయుడుకు ఉన్నాయంటే గొప్ప లక్షణాల్లో ఒకటి ఏంటంటే మనిషిని అవసరాన్ని వాడుకొని తర్వాత వదిలేస్తాడు. అందుకని చెప్పి చంద్రబాబు నాయుడిని ఎవరు నమ్మరు, ఆయన దగ్గరికి ఎవరు పోరు.